కళ్యాణరాముణ్ణి దర్శించుకొని ఆయన పాదాలకు నమస్కారం చేసుకోవడం నాకైతే చాలా సంతోషం అనిపించింది. మేముంటున్న అపార్ట్మెంట్లో అయితే ఈ పూజ జరిగింది. ఇక్కడ పూజలు జరిపిస్తున్న గురువు గారు అయితే అయోధ్య నుంచి వచ్చారు. అయోధ్యలో అయితే మనకి బాలరామయ్య కదా ఉండేది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూపిస్తున్న ఈ శ్రీరామచంద్రమూర్తి అయితే కళ్యాణ రామయ్య. ఈ కళ్యాణ రామయ్యని అయోధ్యలో ప్రతిష్ఠిస్తారు. కళ్యాణ రామయ్యకి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి ఘన స్వాగతం పలికాము. నిజంగా మాకైతే చాలా ఆనందం అనిపించింది. ఈ కళ్యాణ రామయ్యని అయోధ్యలో అయితే ప్రతిష్ఠించి అభిషేకాలు అయితే చేస్తారంట. ఈ గురువు గారు పూజ చాలా బాగా జరిపించారు. అలాగే పూజ అనంతరం ఈ శ్రీరామచంద్రమూర్తి గురించి, అలాగే మీరు అక్కడ చూస్తున్నారు కదా ధనుస్సు, ఆయన పాదాల గురించి అయితే పూర్తిగా వివరించారు. నిజం చెప్పాలంటే అవన్నీ వింటుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈ కళ్యాణ రామయ్యని ప్రజలు దర్శించుకోవడానికి కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకువెళ్తారు. ప్రజెంట్ అయితే ఈ కళ్యాణ రామయ్య భీమవరంలో అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సీజన్లో అయితే ఉంటారంట. మీరు ఎవరైనా ఈ ప్లేసెస్కి దగ్గరగా గాని ఉంటే ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకోండి. గురువు గారు చూడండి ఆ రామచంద్రమూర్తికి నైవేద్యం ఎంత బాగా సమర్పిస్తున్నారో కదా. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ గురువు గారు చెప్పిన శ్రీరామచంద్రమూర్తి గురించి, అలాగే ఆ పాదాలు, ధనుస్సు గురించి అయితే పూర్తిగా వివరిస్తాను. మేమందరం కూడా ఆ పూజలో పాల్గొన్నందుకు మా అందరికైతే చాలా సంతోషం అనిపించింది. ఆ శ్రీరామచంద్రమూర్తి నామస్మరణతో పూజ అయితే చాలా బాగా జరిగింది. గురువు గారు శ్రీరామచంద్రమూర్తి గురించి, అలాగే ధనుస్సు, పాదాల గురించి చెప్పినవైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. తప్పకుండా అయితే చూడండి. జై శ్రీరామ్.